సార్. రమేష్ రా, కూర్చో. రమేష్, ఈ లోన్ తీర్చడం నీ వల్ల అవుతుందా? మా నాన్నగారి ప్రాపర్టీ కేసు విచారణ ఆఖరి దశలో ఉంది సార్. దాంతో నా అన్ని సమస్యలు తీరిపోతాయి. రమేష్, నువ్వు ఆ రోజు చెప్పింది బోనస్ క్రెడిట్ అవుతుందని. ఇప్పుడు నాన్న ప్రాపర్టీ అంటున్నావు. లోన్స్ తీర్చలేనప్పుడు మనుషులు చెప్పే డొంక తిరుగుడు మాటలే ఇవి. ప్రాక్టికల్గా నేను ఒక సొల్యూషన్ చెప్తాను. నీ లోన్ని బ్యాంకే క్లోజ్ చేస్తుంది. ఏమంటావు? అదేలా సార్? చెప్తాను. ఇట్స్ ఎ మ్యూచువల్ హెల్ప్. రమేష్కి బ్యాంక్ హెల్ప్ చేసినప్పుడు రమేష్ కూడా బ్యాంకుకి హెల్ప్ చేయాలి కదా. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. అందుకనే నేను నీకు ఒక సొల్యూషన్ చెప్తాను. దానికి వివరాలు అడగకుండానే నువ్వు ఒక పని చెయ్యాలి. సార్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నువ్వు ఒక వ్యక్తిని ఫినిష్ చేయాలి. సార్, ఎందుకయ్యా షాక్ అవుతున్నావు? ఏంటో కొత్తగా వింటున్నట్టు చూస్తున్నావు. 3 ఏళ్ల క్రితం ఈ రమేష్ ఎవరనేది మేము తెలుసుకున్నాం. దొంగతనాలు చేయడం, మోసం చేయడం. నీ మీద మా కుర్రాళ్ళకి మంచి అభిప్రాయమే ఉంది. సార్, అదంతా నా తలరాత అలా చేశాను. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అవన్నీ ఆపేశాను సార్. మాకు ఒక బిడ్డ కూడా పుట్టబోతోంది. ప్రశాంతంగా జీవించాలనే లోన్ తీసుకున్నాను సార్. ఓకే, నాకు తెలిసిన సొల్యూషన్ చెప్పాను. నీకు ఇష్టం లేదంటే వదిలేద్దాం. ఆ లోన్ మాత్రం క్లోజ్ చేసేయి. సార్. నో. నువ్వు ఇది చేయడం వల్ల నువ్వేమీ దొరికిపోవు. బ్యాంకు నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. బాగా ఆలోచించి చూడు. ఎలా జరుగుతుంది ప్రాజెక్టు? ఆ అర్జున్ నమ్ముకోవటంలో ఎటువంటి ప్రయోజనం లేదు. వాడు ఆదివాసులు వెనకేసుకుని పోరాటం ప్రారంభిస్తే ఆ తర్వాత మన చేయి దాటిపోతుంది, చూసుకో. సార్, మీరు దాని గురించి ఆలోచించకండి. మనం ఇచ్చిన ఆఫర్ని రమేష్ కాదనడానికి అవకాశమే లేదు. ఆ స్థాయికి కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అతనికి. ఇప్పటికే లోన్ క్లోజ్ చేసిన నాన్ లయబిలిటీ సర్టిఫికేట్ నేను రెడీ చేసే ఉంచాను. మీరు దీని మీద సంతకం పెట్టండి. అతనికి నమ్మకం వస్తుంది. హలో సార్, నేను రమేష్ని. మీరు చెప్పింది చేస్తాను సార్. ఇది నీ లోన్ క్లోజ్ చేసిన ఎన్ఎల్సీ కాపీ. నువ్వు పని పూర్తి చేశాక దీన్ని ఒరిజినల్ ఇస్తాను. ఇతనే అను. ఫోటో వెనక అతని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ దేశంలో, ఈ ఊరు ప్రజలకు ఓ పెద్ద మార్పుని, ఎన్నో సేవలను దగ్గరుండి చేయాల్సిన ఒక యువ నాయకుణ్ణి మీరు లేకుండా చేశారు. దేనికైనా సిద్ధంగా ఉండే ఈ శిబుమోన్ లాంటి వ్యక్తుల్ని పెట్టుకున్న మీరు ఎందుకని ఈ హత్య చేయడానికి రమేష్ ని ఎంచుకున్నారు? నిజం చెప్పాలంటే వాడి సిచ్యువేషన్ ని మీరు యూజ్ చేసుకున్నారు. రఫీ, వీళ్ల దగ్గర నుంచి అడిషనల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసి నాకు రిపోర్ట్ చేసి ఇవ్వండి. ఐ హావ్ అన్ మీటింగ్ విత్ కమిషనర్. ఓకే సార్. కొంచెం కూడా ఊహించని డైమెన్షన్లో ఉంది ఈ కేసు. అందుకే నేను ఈ ప్రశ్న అడగబోతున్నా. హత్య చేశాడు అంటున్న ఆ రమేష్ కుమార్ని మీరు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయారు? సార్, రమేష్ని మేము తీవ్రంగా గాలిస్తూ ఉన్నాం. ఏ నిమిషంలోనైనా వాడు అరెస్ట్ అవుతాడు. ఓకే, సస్పెక్టెడ్ లిస్టులో లేని వీళ్ళందరూ ఈ హత్యకు వాళ్ళకి ఎటువంటి సంబంధమూ లేదు. ఈ ఛార్జ్ షీట్తో కోర్టుకు వెళ్తే వీళ్ళను కోర్టు అనుమానితులుగా గుర్తిస్తే చిన్న శిక్షతో తప్పించుకుంటారు. నిజం చెప్పాలంటే ఈ హత్యకు వెనుకున్నది కొండ చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ మాఫియా. వీళ్ళు అనూప్ లాంటి వ్యక్తులు చంపుతున్నారు, రమేష్ లాంటి వ్యక్తుల్ని సృష్టిస్తున్నారు. బోత్ ఆర్ విక్టిమ్స్. కానీ వీళ్లే దోషులని నేననుకోవట్లేదు సార్. ఐ నీడ్ కపుల్ ఆఫ్ డేస్ మోర్ సార్. రతీష్, హత్యకు గురైన వ్యక్తి ఇక్కడున్న బలమైన పార్టీకి లోకల్ కమిటీ సెక్రటరీ. నిజమైన హంతకుడిని పట్టుకోలేదంటే దానికి బాధ్యతగా సిగ్గుపడాల్సింది మన పోలీసు డిపార్ట్మెంటే. నిజానికి నాకు కూడా పైనుంచి ఒకటే ప్రెషర్. సో యూ మస్ట్ కమ్ విత్ సాలిడ్ ఎవిడెన్స్. సార్,
కదిలే కాలమే బదులే చెప్పదా నువ్వనుకున్నదే చేసే